ప్రైజ్ ది లార్డ్. అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఇయర్ ఈజ్ ఏ బ్లెస్డ్ ఇయర్ టు ఎవ్రీ వన్. ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా మేము మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుని యందు ప్రియులరా, దేవుడు ఈ 2025 కొరకు మన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశము చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది. అవి సమాధానకరమైన ఉద్దేశంలోనే కలిగి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. గతంలో మీరు ఎన్నో బాధలు అనుభవించారేమో, ఎన్నో ఇబ్బందులు అనుభవించారేమో, ఎన్నో వేదనకరమైన పరిస్థితులను అనుభవించారేమో. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. గాడ్ వాంట్స్ టు లీడ్ యూ ఇన్ ఏ మిరకలస్ వే. దేవుడు నీ జీవితాన్ని కొరకై కలిగి ఉన్న ప్రణాళికను నీ జీవితంలోకి అద్భుతంగా చేయబోతున్నాడు. యేసేపు జీవితంలో దేవుడిచ్చిన ప్రణాళిక నెరవేర్చబడకముందు ప్రియులారా, ఆయన అన్నదమ్ములకు చెప్పినప్పుడు అన్నదమ్ములు అసూయపడ్డారు, ద్వేషించారు, గోతులు వేశారు. మీకు ఒక మాట చెప్పన, చివరిగా యేసేపు అంటాడు 50వ అధ్యాయం ఆదికాండం 18వ వాక్యంలో, అన్నలారా నేను దేవుని స్థానమందున్నానా అని అడుగుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు ఈ సంవత్సరం దేవుడు దేవుని యొక్క స్థానంలోనికి నడిపించే సంవత్సరముగా, ఆయన ప్రణాళికలలోనికి నడిపించే సంవత్సరముగా, ఆయన చిత్తంలోనికి నడిపించే సంవత్సరముగా దేవుడు చేయబోతున్నాడు. 2025వ సంవత్సరం మీరు ఆర్థికంగా, ఆత్మీయముగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుదురుగాక. థ్యాంక్ యూ.